నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా చెక్కారెడ్డి పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ కొల్లూరి భారత్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీని ఓడించగల శక్తి కాంగ్రెస్ కి ఉందని అన్నారు. బీజేపీ మైనార్టీలను విస్మరించి రాజకీయ లాభం కోసం సమాజంలో విభజన సృష్టిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం, అన్ని కులాలు మతాలు సమానమని తెలిపారు. దేశంలో ప్రజలందరూ శాంతియుతంగా సమాన హక్కులతో జీవించాలనేది కాంగ్రెస్ ఆకాంక్ష అని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేయడం వృధా అవుతుందని, కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీలో ప్రజల తరపున బీజేపీకి ఎదురు నిలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీపై ధైర్యంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. మన ప్రజలందరూ కంపల్సరీ మీరందరూ డిన్నర్ చేసి మీ ఇళ్ళకి సేఫ్ ఫేస్ టు బెనిఫిషరీస్ అందరూ జనం లోపల రాయిపోతుందా లేదు? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఈ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మన పబ్లిక్ ప్రాబ్లమ్స్, ఇక్కడ మనకి ఇల్లు మాత్రమే ఇచ్చారు, ఎటువంటి వసతులు కల్పించలేదు. సో దాని మీద మన కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లూరి భరత్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం చాలా కవర్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. నుంచి ఈ ఏరియాలోనే భూపతి రెడ్డి గారితో, సత్యనారాయణ రెడ్డి గారితో ఇక్కడనే ఉంటున్నాము. ఇక్కడి విషయాలు, ఇక్కడి లోట్లు ప్రతి బ్లాక్ నుంచి ముందుకొచ్చి వారి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటే కొంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నాం అన్నమాట. అంబులెన్సెస్ ఇప్పుడే చెప్పారు, అంబులెన్సెస్, పోలీస్ అవుట్ పోస్టు, ఫేజ్ 2లో అవుట్ పోస్టు పెట్టినాక నిన్న ఫేజ్ 1లో కూడా కావాలంటే ఆడికి కూడా పంపామన్నమాట. బస్ సర్వీస్ లేకుండే, బస్ సర్వీస్ కూడా లోపలికి వచ్చేటట్టు చేశామన్నమాట. లైట్లు, కొన్ని లైట్లు పనిచేస్తలేదన్నమాట. కమిషనర్ గారిని పిలిచి నిన్న అధికారులతో పూర్తి స్థాయిగా ఒక మీటింగ్ పెట్టుకొని వాడవాడ తిరిగి ఎక్కడైతే లోట్లు ఉన్నాయో అవి చూసి శానిటేషన్ కానివ్వండి, వాటర్ పైప్ బ్రేకేజ్ కానివ్వండి, ఈ చిన్న చిన్న విషయాలు, ఇబ్బంది పడే విషయాలన్నీ రిపేర్ చేయాలని చెప్పామన్నమాట. డి గారు కూడా ఇక్కడనే ఉండే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడనే ఉండే, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడనే ఉండే అనమాట. అదేవిధంగా యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయని చెప్పారనమాట. మెయిన్ రోడ్ కానీ సైడ్ రోడ్ కానీ వెహికల్స్ చాలా వేగంగా పోతున్నాయని చెప్పి. थोड़ी देर तेलुगु में बात करता हूँ. पहली बात यह है कि आज यहाँ आके मुझे बहुत खुशी हुई आपसे, आप लोगों के साथ कुछ समय गुजरना. आपकी मैं कॉम्प्लेक्स घुमा हूँ और थोड़ी बहुत आपकी समस्याएं समझ चुका हूँ. ఎంతమంది ఉంటారు మొత్తం కాంప్లెక్స్ లో? How many flats? Any flats?
16,000 ఫ్లాట్ 16,000 ఫ్లాట్స్ మొత్తం జనాభా ఎంతమంది ఉంటారు? 3,000 చిల్లర. మరి 80,000 మంది ఉంటే ఈ కొల్లూరు phase 1 phase 2 bedroom ఫ్లాట్స్ ला నా వ్యక్తిగత అభిప్రాయం కూడా और मैं जो सोचता हूँ आप जो चीजें आप पूछ रहे हैं, आप जो समस्याएं हमारी दृष्टि को लेके आए बहुत बहुत जेन्युइन है। ये करना हमारी फर्ज है और जरूर हम 3 साल और गवर्नमेंट में है, 3 साल हमारी गवर्नमेंट और है। जरूर जो आप लोगों ने जो चीज पूछे हैं, इश्यूज हमारे दृष्टि के लेके आए हैं, हम जरूर करेंगे। हमारे एमपी साहब रघुराम వినియోగదారులను ఇబ్బంది పడుతున్న విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధిక బిల్లులు వసూలు చేయడమే కాకుండా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, కొత్త మీటర్ కనెక్షన్కు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ పెంటియా నాయక్ ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు పెంటియా, ఏఈ ఎలక్ట్రిసిటీ వెల్దుర్తి. ఇప్పుడు ఈరోజు చాలా మంది విలేజెస్ వచ్చి వెల్దుర్తి నుంచి, అందులో భాగంగా వాళ్ళకు కొన్ని చిన్న చిన్న సమస్యలు తొందరగా సాల్వ్ అవుతలేదు అనేది కింద స్థాయి కొద్దిగా సిబ్బంది కొద్దిగా డిలే చేస్తున్నారు అనే ఇష్యూ మీద ఆఫీస్కి వచ్చినండి. వాళ్ళకు సమాధానంగా నేను వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా వీలైనంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్పినాను. వాళ్ళకు తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వీలైనంత తొందరగా వచ్చిన సమస్య ఉందని తొందరగా సాల్వ్ చేపిస్తానని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాను. మీరు ఇంతమంది వచ్చిండ్రు, నేను ఒక్కరి ఆన్సర్ చెప్తున్నా. ఆన్సర్ చెప్తే క్వశ్చన్ జెన్యూన్ ఉంటే దానికి ఆన్సర్ చెప్తాను. నేను ఏమంటా అంటే, నేను నాకు పంచాయతీ కాదు, ఆన్సరబుల్, ప్రతి దానికి ఆన్సరబుల్. మీరు యొక్క క్వశ్చన్ వేసినారు యాజ్ ఎ రిపోర్టర్ గా, ఇంతసేపు వీడికి వచ్చి మీరు కూడా రికార్డ్ చేసుకోండి. ఇంతసేపు నేను చేసినా కానీ ప్రాబ్లమ్స్ యువర్ అన్ఫిట్ ఏ అని చెప్పేసి రాసి నేను వెళ్ళిపోతాను. సమస్య రాలేదు. ఏమంటున్నానే మీరు ఇంతమంది ఒకటేసారి వచ్చిర్రు, సమస్య ఎంతమందికి సమాధానం చెప్పాలి? 10 మంది కాదు, 20 మంది తీసుకోవాలి. కలెక్టర్ 10 మంది కాదు, 20 మంది పోయి ప్రజావాణి కలెక్టరేట్ లా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మండల్ బాస్ నువ్వు ఎంత సమాధానం చెప్పావు? అవును సార్, అందరి ప్రాబ్లం తో వచ్చినా మేము ఉట్టిగా టైం పాస్ వచ్చినా మరి చెప్పాలి. మంచిగా మీ స్టాఫ్ కరెక్ట్ లేదు. పైసలు తీసుకొని ఎందుకు సార్? డొమెస్టిక్ మీటర్ కు 38,000 వసూలు చేస్తారు, 3 ఫేజ్ మీటర్ కు 30,000 రూపాయలు వసూలు చేస్తారు, 10,000 రూపాయలు డిడి, 20,000 రూపాయలు ఎక్స్ట్రా. నువ్వు చెప్పినావా సార్? వాళ్ళే చెప్తారు ఇవ్వని, మీరు చెప్పలేదు సార్, వాళ్ళే చెప్తారు ఇవ్వని. కరెంటు లేకపోతే డబ్బులు ఉన్నాకేమో ఎమ్మటి అవుతుంది పని. 2 రోజులు డబుల్ బెడ్రూమ్లలో వండబెట్టింది సార్ చీకట్లా. రైతులు చేసే పని కదా. ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి జీతం ఇచ్చుకొని చేపిస్తే ఇట్లా వాటి అయిపోతుంది. అవును సార్, మీరు చేస్తున్న సర్వీస్ వాళ్ళు చేస్తలేదు. డబ్బులు చేస్తారు కదా మీతో ఈరోజు వెల్దుర్తి గ్రామంలో విద్యుత్ సమస్యల గురించి కరెంటు సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏఈ గారిని అడగడం జరిగింది. వెల్దుర్తి గ్రామంలో అవినీతిగా బిల్లు వసూలు చేయడం, బిల్లు కొట్టడం, ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం, వీటిపై విచారణ జరపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడున్న సిబ్బంది లోకల్ గ్రౌండ్ వరకు ఏ మాత్రం అసలు రెస్పాండ్ కరెక్ట్ అవ్వరు, అసలు ఎలాంటి రెస్పాండ్ ఇయ్యరు. కాబట్టి ఏఈ సార్ గారికి ఇప్పుడు దృష్టికి తేవడం జరిగింది.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కరెంటు మీటర్లకు కొత్త మీటర్లకు ఆన్లైన్ ఛార్జెస్ తక్కువ ఉంటే వీళ్ళు ఎక్కువ వసూలు చేయడం జరిగింది. అందు గురించి ఈరోజు ఏఈ సార్ దగ్గరికి రావడం జరిగింది. ఏఈ సార్ దృష్టికి ఇవ్వడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి యువత అందరం కలిసి ఇక్కడ సవిశేషం రావడం జరిగింది. అందులో భాగంగా ఏఈ సార్ గారు కూడా ఆ సిబ్బందితో కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6వ మరియు 7వ వార్డులలో గత కొంతకాలంగా విపరీతమైన కోతల బెడతతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్ వినూత్న ప్రయత్నం చేశారు. కోతల సమస్యపై కాలనీవాసులు నయీముద్దీన్ దృష్టికి తీసుకురాగా ఆయన తక్షణమే స్పందించారు. కోతలను తరిమేందుకు ఆయన గోరిల్లా మాస్క్ను తెప్పించారు. ఈ మాస్క్ ధరించిన ఒక వ్యక్తిని 6వ మరియు 7వ వార్డులో కోతుల బెడత తీవ్రంగా ఉన్న వీధుల్లో ఇవాళ ఉదయం నుంచి తిప్పించారు. గొరిల్లా మాస్క్ను చూసిన కోతుల భయంతో పట్టణం దాటి చెరువు వైపు పరుగులు తీశాయి. దీంతో కోతుల సమస్యకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. సమస్య పరిష్కారం కావడంతో కాలనీ వాసులు మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ వస్తుంది ఖాళీ చూడంగానే కదా ఇట్లా పోదామా? ఇట్లా పోయి ఆడికి వెళ్ళి వస్తే మళ్ళీ ఇది అవుతుంది. ఇట్లా పోదాం. ఇట్లా పోయి वो आ रहे भाई चलते हैं बात करेंगे. जरूर पड़ता అది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లచ్చునాయక్ తాండాలో శుక్రవారం డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కంది సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు 30 ఎకరాల వేప నూనె, లింగాకర్షక బుట్టలు, పంచగవ్యను పంపిణీ చేశారు. పంటల యాజమాన్య శాస్త్రవేత్త రమేష్ మాట్లాడుతూ 10,000 ppm వేప నూనె కీటకాల జనన వ్యవస్థపై ప్రభావం చూపించి అవి గుడ్లు పెట్టకుండా చేస్తుందని, వేప నూనె లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి ఉదయం కానీ సాయంత్రం కానీ పిచికారీ చేయాలన్నారు. వేప నూనె వాడకం ద్వారా రసం పీల్చే పురుగులను నివారించొచ్చన్నారు. పంచగవ్య వాడకం ద్వారా నేల సారాన్ని పెంచి పంట శక్తివంతంగా పెరిగి పూత ఎక్కువగా వచ్చి కాయలు నిండి అధిక దిగుబడి వస్తుందన్నారు. లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 పొలంలో కట్టడం వల్ల శనగపచ్చ పురుగు ఉధృతి తెలుసుకోవచ్చని, ఎకరాకు 10 వాడడం వల్ల మగరెక్కల పురుగులు బుట్టలో పడి పురుగుల మందు ఖర్చు తగ్గించడం జరుగుతుందన్నారు. लबरेर हेट इदी घाल देऊ कसं तक पडा जो कोण किडा हेट नाही देत आज ಏನ್ झाले ताणी फर्स्ट जो कोण इदी इच्छा देखी इदी चीर नाताणी गोमा मंदू घाल देऊ इदी हन एक मोठा हाते नहीं लगाड़ा जो इदी मक्का नु घाल दे ताणी इच्छा देखी घाल देता है. अच्छा तो लकड़ी ना अच्छा तो ये एक लबर नु घालता लबर घाल दे. अब तुम एक दोरासरी को ले लेता है बांध देते हैं चालू हनु घाल दे. झाड़ आत्रा हाइट रहता वो तिचली कतरा ऊपर घाल लकड़ी ऊपर रहनो कोनी फोटो दी
హైదరాబాద్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయం దోపిడీ దొంగలు హుండీని పగలగొట్టి డబ్బులెత్తికెళ్లిన ఘటన జరిగింది. హుండీ దొంగతనంపై పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో అనేక ఆలయాల విగ్రహాలపై దాడులు, నగలు, డబ్బులు చోరీ అవుతున్నాయని, హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, జిల్లా నాయకులు మధుకర్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఇవాళ ఐఎస్ సదన్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవాలయాల రక్షణ గాలికొదిలేసిందని, శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. 24 గంటల్లో హుండీ దొంగలను పట్టుకుంటామన్న పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. హుండీ దొంగలను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మనం మేల్కోకపోతే మన పిల్లలను మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడే అన్న గోరక్షకనే చెప్తున్నారు, సమాజంలో మంచిగా మేల్కున్నారు ఇప్పుడు వచ్చిందని. నిజంగా కూడా హిందువులు సంఘటితమైనారు. ఎక్కడికక్కడ సంఘటితమైతాం, అందరం ఏకమైతాం. హిందువులందరం కూడా జాగృతం కావాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి అలా చేతులు పెట్టకండి మధ్యలో. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. నిన్న ఇక్కడ అయ్యసాగర్లో జరిగిన ధర్మం అన్ని కాపాడబడతాయి. ఈ అవకాశం ఇచ్చిన ఈ దేవాలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. హిందూ బంధువులారా, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మరి ఈరోజు హిందూ బంధువులు మరి ఈ కార్తీక మాసంలో ఇక్కడ విచ్చేసి నిన్న తెల్లవారుజామున మన శివ పెద్దమ్మ గుడికి ఏమైందో తెలుసు. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? సిక్కు సెలవులుందా ఈ ముఖ్యమంత్రికి? ఎందుకంటే నిన్న సుప్రీం ఎలక్షన్ దేవాలయం అంటే ఒక ఏదో రాళ్ళతో కాదు. అది మన విశ్వాసానికి ఒక నమ్మకం, మన విశ్వాసానికి ఒక నమ్మకం. మన ఆత్మకు అక్కడ మనం వెళ్తే మన ఆత్మకు శాంతి కలిగే ఒక ప్రదేశం. మనం దేవుడిని కోరుకుంటే దేవుడు మనని ఆశీర్వదించే స్థలం. అలాంటి స్థలంలో దొంగతనం జరగడం అంటే ఏదో ఆభరణమో ఏదో డబ్బులో చేయడం కాదు. అది మన నైతిక సమాజంపై దాడి జరగడం, మన భక్తి పట్ల, మన సమాజం పట్ల అవమానం, మన దేవాలయం పట్ల, మన భక్తి పట్ల అది ఒక పెద్ద అవమానకరమైన విషయం. నేను ఈ సందర్భంగా నిన్న జరిగిన సంఘటన, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ శివాలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఎంత బాధాకరమైన విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుంది. నేను ఇక్కడ ఇప్పటికి 24 గంటలు దాటినా ఇప్పటి వరకు మన పోలీస్ శాఖ వాళ్ళని కనుగొనలేకపోయింది. నేను వాళ్ళని ఇదే కోరుతున్నట్టు త్వరగా పని పూర్తి చేయాలని, లేకుంటే మా హిందూ సమాజం వాళ్ళు అందరూ మళ్ళీ ఇంకా పెద్దగా ధర్నా చేయడానికి కూడా మేము వెంట పోమని తెలియజేస్తున్నాం. అలాగే మనమందరం ఒకటైతే మన దేవాలయాన్ని కాపాడుకోగలుగుతాం, మన భక్తిని కాపాడుకోగలుగుతాం, మన సంస్కృతిని కాపాడుకుంటాం, అలాగే మన రాష్ట్రాన్ని కూడా కాపాడుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కి జై శ్రీ
జై శ్రీరామ్. ఏకంగా మన సంఘటితం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది చౌరస్తా, ఇది మత్తీరు మసీద్ ఉన్నటువంటి చౌరస్తా. మన సంఘటితం తెలుసుకోవాలి. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈ సంఘటితమే మనమందరము మన భారత సంస్కృతంలో ఉన్నటువంటి ముఖ్య మాసాలలో చాతుర్మాస్యము ప్రారంభమైంది. అందులో కార్తీక మాసం అనేది చాలా పుణ్య మాసం. అందులో మనము మన నీలకంఠుడైనటువంటి మహేశ్వరుని చాలా కొలుస్తాం మనము. అలాంటి నీలకంఠుడి యొక్క మందిరాన్ని ఈరోజు నిన్న జరిగినటువంటి దాడిలో ఇక్కడ ఉన్నటువంటి ఉండిని పగలగొట్టి ఎవరైతే అఘాయిత్యాలు తలపడ్డారో వాళ్ళందరినీ కూడా మనం పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాము. వారిని తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరాము. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా నిన్న ముసరాంబాగ్లో కూడా ఒక విదేశీయులు అంటే వేరే దేశస్తులు ఇక్కడ వచ్చి మన పొద్దున శివాలయంలో ఐఎస్ఎన్ చౌరస్తా శివాలయంలో జరిగిన సంఘటన మీకు అందరికి తెలిసిందే. మాకు నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న పొద్దున ఏమని చెప్పిందంటే 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉందని చెప్పారు. మీరు ఏ కార్యక్రమం చేయకండి, మీకు 24 అవర్స్లో మీకు వాళ్ళని తెచ్చి మేము కూడా పెడతామన్నారు. బట్ ఇప్పటి వరకు ఎట్లాంటి యాక్షన్ లేదు. అంటే మాకు అనుమానం ఏమొస్తుంది అంటే హిందూ గుళ్ళ మీద ఏం చేసినా ఎవడేం చేసినా ఏం యాక్షన్ తీసుకోరా. నిన్న ముఖ్యమంత్రి గారు జుబ్లీస్లో ఒక మాట అన్నారు, మాకు ముస్లింలు ఉంటే చాలు, ముస్లిం ఓట్లే చాలు అని. అంటే వాళ్ళు ముస్లిమ్స్ అనినా వాళ్ళు దొరికిర్రా? మీకు దొరికినందుకు మీరు దాచిపెడుతుర్రా? ఓట్ల గురించి దాచిపెడుతుర్రా? మీరు వాళ్ళు ఓట్ల గురించి దాచిపెడుతుర్రా? మీరు ఇట్లా వాళ్ళని ఇట్లా తీసుకురా పట్టించకపోతే మేము ఇవాళ నిరసన మామూలుగా చేసినాం. తర్వాత చాలా ఇది తీవ్రంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోటి సీఎం గారిని ఒకటే కోరుతున్నా, అంటే నీకు హిందూ ఓటు ఈరోజు భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ద్వారా నిన్న జరిగినటువంటి దేవాలయ యొక్క ద్వారాన్ని ధ్వంసం చేసి ఈ యొక్క హుండీని చోరీ చేసినటువంటి దుండగుల మీద కంప్లైంట్ ఇచ్చినాం. దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని నిన్న 24 అవర్స్ మేము పోలీసు శాఖకు అదే ప్రభుత్వానికి హెచ్చరించినాం. 24 గంటల లోపల ఈ ఘటనకు కారకులైన అరెస్ట్ చేయమని చెప్పినాం. వారు 24 గంటలు గడిచినా వారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు శాంతియుతమైనటువంటి నిరసన వరస సంఘటనలు ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాంతి భద్రతల విషయం లోపల పూర్తిగా విఫలమైన సందర్భం లోపల ప్రతిరోజు ఒక ఘటన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పోలీసులను సైతం మట్టు పెట్టేటువంటి ఈ రౌడీ మూకలు అదే రకంగా గన్ను కల్చరు నిర్దాక్షిణంగా కత్తులతో రోడ్లపై మరి జనాల మధ్యలో ఉండి చంపుతున్నటువంటి ఘటనలు. అది కాకుండా నిన్న పారిశుద్ధ్య కార్మికునిపై మరి వారిని కూడా ఈ యొక్క బయట నుండి వచ్చినటువంటి రోహింగ్యాల అటాక్ చేసి వారిని కూడా కొట్టడం జరిగింది. అది కాకుండా మన యొక్క సౌత్ ఈస్ట్ డీసీపీ గారిని కూడా ఒక సెల్ ఫోన్ దొంగను ట్రేస్ చేసే సందర్భం లోపల వారిపైన కూడా కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నంలో వారు కూడా గాయపడ్డారు. పోలీసు కూడా గాయపడిన సందర్భం లోపల వారు షూట్ చేయాల్సినటువంటి దుస్థితి డీసీపీ గారికి పడ్డదంటే లా అండ్ ఆర్డర్ ఏ పద్ధతిలో ఉన్నది ఈ రాష్ట్రం లోపల లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని నడపడం లోపల ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ఈ రాష్ట్ర పౌరులను రక్షించడం లోపల చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా హిందూ దేవాలయాలపై వరుస ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో మరి దాడులు జరుగుతున్నాయో వాటిని ఎక్కడ కూడా హిందూ సెంటిమెంట్లను పట్టించుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని భాగ్యనగర్ జిల్లా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఒక శాంతియుతమైన వాతావరణం లోపల మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇమీడియట్గా మేము పోలీసులను కూడా హెచ్చరించినాం, మీ ద్వారా కూడా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే ఈ యొక్క ఘటన కారకులైన అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అదే రకంగా పాత నగరంలో అన్ని మందిరాలకు రక్షణ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని పోలీసులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.